సార్. ఆవిడ ఎలాంటి తప్పుడు చాటింగ్స్ కూడా చేసిందో మా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి సార్, స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి. పబ్లిక్ గా ఆవిడ ఒక మాట అన్నారు మేడం, మీరు అన్ని ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడాను ఆవిడని తప్పుగా పట్టారు. కొంతమంది నేను ఒక మంచి డాన్స్ టీచర్ని, నేను చాలా మందికి విద్య నేర్పాను, అటువంటి నా పైన అపనిందనలు ఆరోపణలు చేస్తున్నారు, నేను చాలా మందిని ఇబ్బంది పెట్టాను, మహిళలతో తప్పుడు ఎంతమంది తేల్చుకోమని. తనకు 3 పిల్లలు ఉన్నారు కదా, ఆ 3 పిల్లలు ఎవరెవరి పిల్లలు తన క్లారిటీ ఇవ్వమని చెప్పండి. DNA టెస్టులు కూడా చేయమని చెప్పండి. మీరు సవాల్ విసురుతున్నారా? DNA టెస్టులు తన పిల్లలు ఎవరితో పుట్టారు అనేది, దాని క్యారెక్టర్ ఎలాంటిది అనేది మేము బ్లేమ్ చేయడం కాదు, టెస్టులు చేయమన్నాడు. టెస్టులు చేస్తే రిజల్ట్ వస్తుంది కదా. మేము ఏ వ్యక్తి పేర్లు చెప్పం బయటికి. మేము ఏ వ్యక్తి పేర్లు చెప్తే వాళ్ళ ఫ్యామిలీని తప్పు పట్టిన వాళ్ళు మోసం. ఈమె క్యారెక్టర్ కోసమే నేను ఎవరితో ఏ విషయాలు, ఎందుకంటే నా ఫ్యామిలీలో నా పిల్లల జీవితాల్లో మాకు ఇబ్బంది పెట్టింది కాబట్టి. లేకపోతే ఎంతో మంది ఎవరో వెళ్తుంటారు పోతుంటారు, మాకు రోడ్ల మీద వెళ్ళటి. ఆవిడ కూడా ఒక ఉన్నతమైన కుటుంబము, ఒక న్యాయ వ్యవస్థకు సంబంధించిన కుటుంబంతో నా యొక్క బంధం ఉందని కూడా తెలుసు కదా. మరి న్యాయ వ్యవస్థకి సంబంధించిన కుటుంబం నుంచి వస్తే ఇవే చేసేదండి. అంటే వేరే వాళ్ళ లైఫ్ లోకి వచ్చి వేరే వాళ్ళ లైఫ్ చెడగొట్టేసి. మేడం చివరిగా మీరు ఏం కోరుకుంటున్నారు? మా ఇళ్లలో ఇలాంటి ఇల్లీగల్ అఫైర్స్ అనేవి మేము ఊరుకోమండి. మేము పొలిటికల్ లీడర్స్ గా మాకు ఒక రిప్యుటేషన్ పద్ధతి పాడు ఉందండి. మా ఫ్యామిలీస్ ని మా పిల్లల్ని డ్యామేజ్ చేస్తానంటే మేము ఊరుకునే పరిస్థితి లేదండి. అదే మా ఫైనల్ కదా.